కేసెస్ ఉంటాయి. వాటికి 100% మ్యాచ్ అవ్వదు. బట్ అవి మీ కోచ్‌తో గైడెన్స్ తీసుకొని మాట్లాడుకోవాలి. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే జనరల్‌గా ఓవరాల్‌గా ఎవరికైనా అప్లై అయ్యే విధంగా మాట్లాడుతున్నాను. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే ఐయామ్ జస్ట్ గోయింగ్ త్రూ డిస్క్లైమర్. సో ఇక్కడ ప్రెజెంట్ చేసింది ఏదైనా సరే మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో మీ డాక్టర్ ఏదైనా అడ్వైస్ చేస్తే ఆ అడ్వైస్ ఫాలో అవుతూ న్యూట్రిషన్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో వెయిట్ మేనేజ్మెంట్. అసలు వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సాధారణంగా మనకు కనిపించే రీజన్స్ లో ముఖ్యంగా ఒక 7 రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఇంప్రాపర్ లైఫ్ స్టైల్. అంటే సరిగ్గా నిద్రపోకపోవడం, టైంకి తినకపోవడం, హెల్త్‌ని పట్టించుకోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇలాంటివన్నీ కలిపి ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అని అంటాం. ఇవి కాకుండా హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అంటే వంశపారపర్యంగా మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి వెయిట్ గెయిన్ ఎక్కువై ఉంటారు. సో మీ ఫ్యామిలీలోనే ఉండుండొచ్చు. నెక్స్ట్ సర్టెన్ మెడికేషన్స్. ఏదైనా మీరు హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావడం కోసం ఏదైనా మెడికేషన్ తీసుకొని ఉండొచ్చు. ఓకే. సో ఆ మెడికేషన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ గాని, పీసీఓడి, పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవ్వచ్చు. లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే మీకు తెలియకుండా లోపల ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉండింది. అది మీకు తెలీదు, డయాగ్నోస్ గాలేదు. సో అలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నా, లేదా అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే టైంకి పడుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు. సో అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ బెడ్ రెస్ట్ అంటే ఏదైనా సర్జరీ అయ్యో లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యో మీరు బెడ్ రిడెన్ అయ్యి ఉంటే గనక సో ఇటువంటి రీజన్స్ ఈ మేజర్‌గా 80-90% ఆఫ్ ద పీపుల్‌లో ఈ 7 రీజన్స్ నుంచే మీకు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఒక రీజన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ వెయిట్ అంటే ఎలాగా అబ్జర్వ్ చేయాలి? దీన్ని సైంటిఫిక్‌గా ఎలా చూడాలి అంటే గనక సో దీన్ని మనం BMIలో కాలిక్యులేట్ చేస్తాం. హైట్ టు వెయిట్ రేషియో అంటే మీ ఎంత హైట్‌కి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత ఉన్నారు అని. సో ఇది ఏంటి అంటే గనక నేను ఇప్పుడే చెప్తున్నాను. మీరు మెజర్ చేసే స్కేల్‌ని బట్టి ఈ BMI రీడింగ్స్ అటు ఇటుగా మారతాయి. నేను యావరేజ్‌గా చెప్తున్నాను. ఓకే. BMI 18-23 ఉంటే ఐడియల్ వెయిట్ అంటాం. 23-25 ఓవర్ వెయిట్. 25-27 ఒబెసిటీ గ్రేడ్ 1 రిస్కీ కొంచెం రిస్కీ. 27-29 గ్రేడ్ 2 మోడరేట్‌లీ రిస్కీ. 30+ ఒబెసిటీ గ్రేడ్ 3 వెరీ హై రిస్క్. అండ్ 40+ ఉంటే సూపర్ ఒబెస్ అంటారు. వెరీ హై రిస్క్ అన్నమాట. అండ్ 18 కంటే బిలో ఉంటే గనక మాల్ న్యూట్రిషన్ అంటారు. అంటే అండర్ వెయిట్ ఉన్నట్టు. ఓకే. సో ఈ గ్రేడ్స్ ని బట్టి మీ BMI ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీ కోచ్ మీకు గైడెన్స్ చేస్తారు. సో మెషిన్ టు మెషిన్ ఈ గ్రేడ్స్ అనేవి కొంచెం మారుతాయి. సో ఈ వెయిట్ గెయిన్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి మేజర్‌గా అంటే ప్రాపర్‌గా ఫస్ట్ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా అల్టిమేట్‌గా మీరు బిర్యానీ తినండి ఆర్ హెర్బల్ న్యూట్రిషన్ షేక్ తీసుకోండి ఆర్ ఎల్స్ మీరు రైస్ తీసుకోండి, మీరు ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. ఏది తిన్నా సరే అల్టిమేట్‌గా అది మీకు గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవ్వాల్సిందే బాడీలోకి వచ్చిన తర్వాత. సో మీరు నాకు బిర్యానీ ఇష్టం, నేను బిర్యానీ తింటానంటే అది బిర్యానీ లాగా అరగదు. లోపలికి వెళ్ళిన తర్వాత విటమిన్స్, మినరల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిన్నారనుకో ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాగా ఉండిపోదు లోపల. అది మళ్ళీ విటమిన్స్, మినరల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మీరు తినే ఫుడ్‌లో ఆ న్యూట్రిషనల్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి మీ హెల్త్ డిసైడ్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం, ఇదే తింటాను అంటే అందులో వాల్యూ ఉందో లేదో చూసుకోండి. క్వాలిటేటివ్ వర్సెస్ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ కి ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ పకోడాకి మీరు కంపేర్ చేశారు అంటే గనక సో బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ ప్లేట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్సే తీసుకుందాం. సో తీసుకుంటే ఫ్రూట్స్ లో మనకి న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే క్వాంటిటీ తక్కువ ఉన్నా న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే మీరు బేకరీ ఐటమ్ గానీ, బయట ఫుడ్ గానీ తీసుకున్నారనుకోండి, అందులో మీకు క్వాలిటీ ఆఫ్ ద ఐటమ్ తక్కువ ఉంటుంది. క్వాంటిటీ ఆఫ్ ద ఐటమ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో ఇది మీరు కంపేర్ చేసుకొని మీరు మెచ్యూర్డ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఈటింగ్ మోర్ ప్రాసెస్డ్ ఆర్ జంక్ ఫుడ్. ఎవరైతే అప్‌కమింగ్ ఏజెస్ లో ఉంటారో అంటే ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ దగ్గర నుంచి 25-30 ఇయర్స్ మధ్యలో వరకు వచ్చే వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆఫీస్ అవర్స్ లోనో అవుట్ ఆఫ్ ద హోమ్ స్పెండ్ చేసే టైం ఎక్కువ. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటికి పరిమితం అయిపోతారు. 14 ఇయర్స్ లోపు ఇంట్లోనే ఉంటారు. బట్ ఈ 14-30 ఇయర్స్ మధ్యలో ఎవరైనా సరే అవుట్ ఆఫ్ ద హోమ్ ఫుడ్ తినే అవకాశం చాలా ఎక్కువ అనమాట. సో ఇటువంటి టైంలో ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, జంక్ ఫుడ్ గానీ తినేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు. తర్వాత నెక్స్ట్ బరువు తగ్గుదాం అన్న ఉద్దేశంతో ఫుడ్ మానేస్తుంటారు. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేయడం గాని, నైట్ డిన్నర్ మానేయడం గాని, రైస్ మానేసి ఓన్లీ నేను అదే తింటాను, ఇదే తింటాను ఫిక్స్డ్ మైండ్ సెట్‌తో ఉంటారు. సో అటువంటి టైంలో వెయిట్ తగ్గడం కాదు కదా! వెయిట్ బాగా గెయిన్ అయిపోతారు.
భోజనం మానారో, బ్రేక్ఫాస్ట్ మానారో మీరు వెయిట్ గెయిన్ అయిపోవడానికి రెడీగా ఉండాలి. ఓకే. ఎందుకు అంటే గనక సో భోజనం మానేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ప్రోటీన్ సప్లిమెంట్ అనేది ఎప్పుడైతే అందదో బాడీకి, మీ మజిల్ డిప్లీట్ అయిపోతుంది. వెయిట్ లాస్ అయినట్టు కనపడతారు గానీ, ఆ డిప్లీట్ అయిన వెయిట్ మజిల్ ప్లేస్‌లో ఫ్యాట్ వచ్చి చేరిపోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ అయిపోతారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మీ ఎనర్జీ లెవెల్స్ సరిపోవు. సో ఎప్పుడైతే మీకు ఎనర్జీ లెవెల్స్ సరిపోవో, సో నెక్స్ట్ తినే మీల్ మీరు అన్‌కాన్షియస్‌గా ఏం తింటున్నారనేది తెలియకుండా ఎక్కువ క్వాంటిటీ గాని, మోర్ స్పైసీ ఫుడ్ గాని, మోర్ ఆయిలీ ఫుడ్ గాని, మోర్ క్యాలరీషియస్ ఫుడ్ గాని తినేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే. అన్‌టైమ్‌లీ ఈటింగ్, టైంకి తినకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, మీ స్లీప్ ప్యాటర్న్స్ రెగ్యులర్‌గా చేంజ్ అవ్వడం వల్ల, హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల, ప్రెగ్నెన్సీ వల్ల గాని, సో కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల, అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు రికవర్ అవ్వడం కోసం అని చెప్పి డాక్టర్స్ కొన్ని రకాల స్ట్రాంగ్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో కూడా మీకు వెయిట్ గెయిన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వటం వల్ల మనకుండే అబ్నార్మాలిటీస్ సాధారణంగా ఏమొస్తాయి? సో నేను ఇవి జనరల్ గా చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం డయాబెటిస్. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఎందుకు? మీ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది? మీకు జాయింట్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుంది. సో లేడీస్‌లోకి వచ్చేసరికి పీసీఓడీ గాని, పీసీఓఎస్ గాని, నెక్స్ట్ బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ప్రీమెచ్యూర్ డెత్. అంటే 90 ఇయర్స్, 100 ఇయర్స్ హ్యాపీగా బతకాల్సిన వాళ్ళు అట్‌లీస్ట్ 50, 60 దగ్గరికి వచ్చేసరికి సో ఏజ్ టైమ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డిక్రీజ్ ఇన్ లిబిడో, అంటే పార్ట్నర్‌తో పర్సనల్ లైఫ్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. సో మీరు వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఎట్లా కనపడతాయి అంటే, నేను బాగానే ఉన్నాను, నేనంతా ఫిట్ గానే ఉన్నాను, నాకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని కొంతమంది ఉంటారు. బట్ ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ లిస్ట్ చేశాను. ఇవి కనుక మీకు కనపడుతున్నాయి అంటే మీరు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నట్టు, లేదా మీరు బరువు ఎక్కువ లేకపోయినా మీ బాడీలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇది ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాటిగ్ ఆర్ లేజినెస్. సో ఒక 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది మీరు ఒక సింపుల్ గా కంపేర్ చేసుకోండి. మధ్యాహ్నం వచ్చేసరికి నిద్ర వస్తుంది, లేదా చిన్న చిన్న వాటికే బద్ధకంగా అనిపిస్తుంది. ఓకే. కొంతమంది లేజినెస్ కి, వీక్‌నెస్ కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే. సో ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కొంతమంది ఏంటంటే బద్ధకంగా ఉండి నీరసంగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. ఏం తిన్నా ఓపిక రావట్లేదు అని. సో ఆ యాక్టివ్‌నెస్ తగ్గిపోయింది, నీరసంగా ఉంది అని అనిపిస్తుంది అంటే గనక అది లేజీనెస్సా, వీక్‌నెస్సా అనేది కంపేర్ చేసుకోవాలి. వీక్‌నెస్ అయితే గనక మీరు ఫుడ్ తింటే మళ్ళీ తిరిగి రికవరీ అయ్యి మీరు పని చేసుకోగలగాలి. మీరు ఫుడ్ తింటున్నా గాని మీరు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ వీక్‌నెస్ అంటే అది వీక్‌నెస్ కాదు, లేజీనెస్ ఆర్ ఫ్యాటిగ్ అవుతుంది. అది మెచ్యూర్డ్‌గా అర్థం చేసుకొని దాన్ని అడ్రెస్ చేయాలి. నెక్స్ట్ స్నోరింగ్ వైల్ స్లీప్. ఇది జెంట్స్‌లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. పడుకున్నప్పుడు గురక రావటం ఇలాంటివి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్. అంటే ఏంటంటే ఊపిరి పూర్తిగా తీసుకోలేకపోవడం, లేదా తక్కువ పనికి ఎక్కువ అలసిపోయి ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవాల్సొస్తుంది. అంటే మీరు పని చేసేటప్పుడు మీకు ఆక్సిజన్ సప్లై సరిపోక, బరువు ఎక్కువ ఉండి ఆక్సిజన్ సప్లై సరిపోక, ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మీ బాడీ బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటుందన్నమాట. సో ఈ బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకున్నా, లేకపోతే పని చేయాలి అన్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోయినా, పని చేయాలన్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అంటే అది ఆఫీస్ పని అవ్వచ్చు, ఇంటి పైన అవ్వచ్చు. అంటే కొద్దిసేపు పని చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ కొద్దిసేపు పని చేసి రెస్ట్ తీసుకోవడం ఇదొక రీజన్. నెక్స్ట్ పని ఉంటే గనక వాయిదా వేయడం. సాయంత్రం చూద్దాం, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, ఇంకెవరన్నా చేస్తారేమో చూద్దాం. ఇటువంటివి అనుకుంటున్నా సరే అది కూడా మీరు బరువు పెరుగుతుందానికి సిమ్టమ్. నెక్స్ట్ స్ట్రెస్. చిన్న చిన్న వాటికి పిల్లల మీద విసుగు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ మీద విసుగు చెందడం, లేకపోతే మీ ఆఫీస్‌లో చిన్న చిన్న వాటికి కోపం తెచ్చేసుకోవడం ఇలాంటివి. నెక్స్ట్ ఇంటాలరెన్స్ టు హీట్. అంటే ఫ్యాన్ వేయకపోయినా చుట్టూ కొంచెం వేడున్నా సరే మీకు చెమట పట్టేసి చికాకు వచ్చేస్తుంది. అటువంటి సిమ్టమ్ కనపడుతుందా? లేకపోతే ఎక్సెస్ స్వెట్, అంటే ఎక్కువగా చెమట పడుతున్నా, లేదా నడిచేటప్పుడు డిఫికల్టీ వైల్ వాకింగ్ ఆర్ క్లైంబింగ్, మెట్లెక్కేటప్పుడు గాని, నడిచేటప్పుడు గాని తక్కువ దూరంకి అలసిపోతున్నా, మెట్లు ఎక్కడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3, 4 ఫ్లోర్స్ ఎక్కాలనుకోండి. ఒక ఫ్లోర్ ఎక్కి ఒక నిమిషం రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ ఎక్కాల్సొస్తుంది. అదే 10 ఇయర్స్ బ్యాక్ మీరు 10 ఇయర్స్ బ్యాక్ మీరు చకచకా ఎక్కేసి ఉంటారు. సో ఇలాగ అనిపిస్తున్నా, లేకపోతే మెమరీ తగ్గిపోతుంది. అంటే తాళాలు గాని, పెన్ గాని, కీస్ గాని ఇలాంటివి ఎక్కడ పెట్టారో గుర్తుండకపోవడం, లేకపోతే కన్‌ఫ్యూజన్. అంటే సో కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటాం అన్నమాట. అంటే ఏ పని చేయాలి? ముందు ఇది చేయాలా? తర్వాత ఇది చేయాలా? ముందు ఏ పని చేయాలి? ఆహ్, రోజువారీ చిన్ని చిన్ని పనుల్లో కూడా మీరు డెసిషన్ మేకింగ్ స్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీకి టిఫిన్ ప్రిపేర్ చేయాలనుకోండి. ఈరోజు ఏం టిఫిన్ చేద్దాం? ఏం టిఫిన్ చేద్దాం? ఏం టిఫిన్ చేద్దాం? అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అంటే గనక మీ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ స్లో అయిపోయినట్టు. ఇది చేద్దామని అనుకుని వెంటనే చేసేసేయాలి. సో ఆ ఎబిలిటీ గనుక స్లో అయిపోతున్నా, లేకపోతే మీ థింకింగ్ ఎబిలిటీ తగ్గిపోవడం. అంటే ఏదైనా ఆలోచన, సో ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్‌కెళ్తున్నారు. ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి. ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఇంతకు ముందు మీకు 10 మినిట్స్ టైమ్ పడితే ఇప్పుడు 25-30 మినిట్స్ పడుతుందనుకోండి. ఆర్
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సలహా ఇవ్వాలి. సో దాని గురించి మీరు ఆలోచించాలన్నా, లేదా మీరు ఇంతకు ముందు మీ లైఫ్‌లో జరిగిన ఈవెంట్ గాని, వ్యక్తుల పేర్లు గాని ఇలాంటివి గుర్తు తెచ్చుకోవాలనుకున్నప్పుడు, ఇలాంటి వాటికి థింకింగ్ ఎబిలిటీ తగ్గిపోయినా, లేకపోతే లేడీస్‌లో ముఖ్యంగా మెన్‌స్ట్రల్ సైకిల్ అది ఇర్రెగ్యులర్‌గా ఉన్నా, అంటే టైమ్‌కి పీరియడ్స్ రాకపోతున్నా, లేకపోతే ఫ్రీక్వెంట్ అలర్జీ వస్తున్నా, అంటే కొంచెం వెదర్‌లో చేంజ్ వచ్చేసరికి, లేదా కొంచెం గాలిలో చేంజ్ వచ్చేసరికి మీకు అలర్జీస్, తుమ్ములు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఫ్రీక్వెంట్‌గా హెడేక్ వస్తున్నా, లేకపోతే ఏం తిన్నా ఇంకా తినాలనిపించడం, లేదా కొన్ని రకాల ఐటెమ్స్ కనిపించేసరికి ఇంకా ఎక్కువ తినాలనిపించడం. సో, ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటాయని రూల్ లేదు. ఏమి ఉండవు అని రూల్ లేదు. సో, ఇందులో ఏ సింప్టమ్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నా సరే, మీరు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నారు, లేదా మీ బాడీలో అన్‌హెల్తీ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం అనమాట. సో, ఈ సింప్టమ్స్ అన్ని లిస్ట్ చూసుకొని, మీ బాడీలో ఇవన్నీ కనపడుతున్నాయని చూసుకొని, మీరు వెల్‌నెస్ ఎవాల్యుయేషన్‌కి మీ కోచ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు కనపడుతున్నాయి. సో, ఇప్పుడు నేను ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వాలి? సో, వెయిట్ లాస్ అవ్వాలి అంటే గనక, సో, నేను వెయిట్ లాస్ అవ్వడానికి మీరు అది వాడాలి, ఇది వాడాలి, అవి చేయాలి, ఇవి చేయాలని చెప్పట్లేదు. ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? సో, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నా. సో, నేనిక్కడ ఏదైతే చెప్పానో వీటిని గనక మీరు కరెక్ట్ చేసుకోలేకపోతే, వీటిని గనక మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే, మీ జర్నీ మొదట్లోనే ఆగిపోవడం, లేదా మధ్యలోనే ఆగిపోవడం, లేదా మీరు అనుకున్న రిజల్ట్ రాకపోవడం జరుగుతుంది. సో, నేనిప్పుడు ఏదైతే చెప్పానో ఇవన్నీ మీకు లైఫ్‌లో కంపల్సరీ, ఏ కోచ్ గైడెన్స్‌లో ఉన్నా ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ థింగ్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ నేను బరువు తగ్గాలంటే తగ్గాలి. సో, ఎలాగైనా తగ్గాలి. ఎలాగైనా అంటే ఐ మీన్ ఎలా పడితే అలా అన్‌హెల్తీ మెథడ్స్‌లో కాదు. ఒక ప్రాపర్ వేలో అన్నమాట. ఏ విధంగా తగ్గాలి అనేది మీకు తెలియాలి. సో, ఈ ప్రాపర్ డిటర్మినేషన్ ఉండాలి. సో, మధ్యలో ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా? ఓకే. ఇది నీకు ఇప్పుడు అవసరం లేదులే తర్వాత చూసుకుందామని, లేపోతే డిస్కరేజ్ చేసేవాళ్ళుంటారు. లేదా మీకు జర్నీ సరిగ్గా లేక ప్రాబ్లమ్ జర్నీ అంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకోలేక, వర్క్ లైఫ్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక, మీరు సరెండర్ అయిపోయి మీరు స్టెప్ బ్యాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఓవర్‌కమ్ చేస్తూ అప్పుడు మీరు చేసుకోవాలి. అనుకున్న వెంటనే అయిపోతే అందరూ హీరోలయిపోతారు. అలా కాదు. కష్టాలొచ్చినప్పుడు చేస్తేనే వాళ్ళు అసలైన హీరో. ఓకే. సో, అలా హీరోలాగా మనం అవ్వాలి అంటే గనక, సో, మీకు ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే నేను ఓవర్‌కమ్ అయ్యి దాని నుంచి బయటికొచ్చి, సో, నేను టైమ్ అడ్జస్ట్ కాకపోతే టైమ్ అడ్జస్ట్ చేసుకుంటూ, మీల్ అడ్జస్ట్ కాకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ గెయిన్ చేసుకుంటూ, నేను వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీ అవ్వాలనే డిటర్మినేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. సెకండ్, ప్రాపర్ డే ప్లానింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గనక లేకపోతే మీకెంత డిటర్మినేషన్ అన్నా కుదరదు. ప్రాపర్ డే ప్లానింగ్ అంటే, ఈ రోజు ఏం పని చేయాలనేది మార్నింగే డిసైడ్ చేసేసుకోవాలి. లేదా రేపు ఏం చేయాలనేది ముందు రోజు రాత్రే డిసైడ్ చేసేయాలి. మార్నింగ్ ఏ టైంకి లెగాలి? ఏ ఏ టైంకి నేను వర్కౌట్ చేయాలి? ఏ టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి? ఏ టైంకి రెడీ అవ్వాలి? ఏ టైంకి ఆఫీస్‌కెళ్ళాలి? ఏ టైంకి పర్సనల్ వర్క్ చూసుకోవాలి? ఏ టైంకి తిరిగి ఇంటికి రావాలి? ఏ టైంకి నేను డిన్నర్ చేయాలి? ఏ టైంకి నేను పడుకోవాలి? సో, ఈ షెడ్యూల్‌ని మీరు పేపర్‌లో రాసుకొని ఆర్ డైరీలో రాసుకొని, ఆ షెడ్యూల్‌కి మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారమే ఉంటారో, నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చినప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కుదరదు. నాకు ఈ టైంలోనే కుదురుతుంది రా అని ముందే చెప్పగలుగుతారు. ఆర్ మీరు అపాయింట్‌మెంట్ ఇచ్చేటప్పుడు కూడా టైంకి షెడ్యూల్ ప్రకారం ఇస్తారు. సో, మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఎవరికైనా సరే డే ప్లానింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో లేడీస్ అయినా సరే నేను మీకు అనుకూలంగా చెప్తున్నాను. సో, ఎట్లా అంటే మీరు ఈరోజు ఇల్లు తుడవాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ చేయాలనుకున్నారు. ఏ టైమ్ టు ఏ టైమ్ చేయాలి? బట్టలు వాష్ చేయాలనుకున్నారు. ఏ టైమ్ టు ఏ టైమ్ చేయాలి? కిట్టి పార్టీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఏ టైమ్ టు ఏ టైమ్ వెళ్ళాలి? సో, వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. ఏ టైమ్ టు ఏ టైమ్ వెళ్ళాలి? అది మీరు ఏదైతే ప్లాన్ చేసారో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే లైఫ్ అంతా అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. వన్స్ ఒక్కసారి 1 వీక్ మీరు దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసి చూడండి. సో, నెక్స్ట్ వీక్ నుంచి అది మీకు ఖచ్చితంగా లైఫ్‌లోకి అలవాటైపోతుంది. సో, ఆ ప్రాపర్ డే ప్లానింగ్ గనక లేకపోతే మీరు ఎక్స్‌క్యూజ్ తీసుకొని ఆ పని వచ్చింది కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేకపోయాను. ఈ ఫుడ్ తినాల్సొచ్చింది కాబట్టి నేను ఈ న్యూట్రిషన్ తీసుకోలేకపోయాను. ఇటువంటి ఎక్స్‌క్యూజెస్ ఇవ్వడం మొదలుపెడతారు. సో, ఆ స్టాప్ గివింగ్ ఎక్స్‌క్యూజ్. ఆ ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకుండా మీ ప్రాపర్ డే ప్లానింగ్ గనక చేసుకున్నారు అంటే మీరు సక్సెస్ అవుతారు. తర్వాత మైండ్‌ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్. సో, మీరేం తింటున్నారనేది మీకు తెలియాలి. పొట్ట నిండా తినటం కాదు, మైండ్ నిండా తినాలి. ఓకే. సో, ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏమి తింటున్నాం అనేది ఇంపార్టెంట్. సో, ఈ మైండ్‌ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలి. సో, ఇందులో ఏంటి అంటే ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ 45 మినిట్స్ టు 1 అవర్ వర్కౌట్ చేసేసి మధ్యాహ్నం పడుకోవడం, రోజంతా కూర్చొనే ఉండడం ఇటువంటివి చేస్తున్నారు. సో, బిగ్గెస్ట్ మిస్టేక్. సో, దానివల్ల ఏమవుతుంది అంటే నాన్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది బాడీలో. సో, రోజు మొత్తం కరగాల్సిన క్యాలరీస్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అల్టిమేట్‌గా మీరు తినే ఫుడ్‌కి మార్నింగ్ చేసిన ఎక్సర్‌సైజ్‌కి బ్యాలెన్స్ అయిపోయింది అంటే గనక మీకు ఎక్కువ క్యాలరీస్ ఖర్చవ్వవు. సో, మీరు వెయిట్ లాస్ అనేది ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. మార్నింగ్ ఎక్సర్‌సైజ్ చేసినా,
రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే ఒక్క 15 మినిట్స్ కూడా ఒక చైర్‌లో కూర్చోను. అటు ఇటు నడుస్తూనే ఉంటాను. ఈవెన్ నా క్లయింట్స్ వచ్చినా ఆర్ ఎల్స్ నా ఫ్యామిలీతో ఉన్నా సరే అటు ఇటు నడుస్తూనే ఉంటాను. ఈవెన్ వర్క్ చేసుకునేటప్పుడు కూడా 10 మినిట్స్‌కి ఒకసారి లేచి అటు ఇటు నడుస్తూ ఉంటానన్నమాట. సో, ఇలా ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ స్టికింగ్ టు వన్ డైట్ ప్లాన్. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి మరీ చెప్తున్నాను. ఏ డైట్ ప్లాన్ అయితే మీ కోచ్ గైడ్ చేస్తారో ఆర్ మీరు డిసైడ్ అవుతారో ఆ డైట్ ప్లాన్‌కి మినిమమ్ 90-120 డేస్ స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎందుకంటే మీ బాడీ రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై ఇవ్వడానికి, మీ బాడీ మీకు రిప్లై ఇవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కోలా ఉంటుంది. 1 వీక్ వాటర్ డైట్ ట్రై చేసి, రిజల్ట్ రావట్లేదని చెప్పి ఇంకో దానికెళ్ళి, అది ట్రై చేసి, అది రిజల్ట్ రావట్లేదు ఇంకో దానికి వెళ్ళి. సో, ఏంటంటే ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని. అంటే దొర్లుతూ ఉన్న రాయికి నాచు పట్టదు. ఎప్పుడైతే ఒక చోట ఉంటుందో దానికి నాచు పడుతుంది. సో, ఇలాగే మీకు స్టాండర్డ్‌గా ఒక రిజల్ట్ రావాలి అంటే ఏ ప్రాసెస్‌కి అయితే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారో, ఆ ప్రాసెస్‌కి మీరు మినిమమ్ 90-120 డేస్ స్టిక్ ఆన్ అయ్యింది. జెన్యూన్‌గా ట్రై చేసి గనక మీరు రిజల్ట్ ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. సో, మీరు 1 వీక్ ఒక ప్లాను, 10 డేస్‌కి ఒక ప్లాను, 1 మంత్‌కి ఒక ప్లాను చేంజ్ చేస్తూ ఉన్నారంటే మాత్రం మీకు ఏ రిజల్ట్ రాదు. అల్టిమేట్‌గా హెల్త్ పాడు చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ మినిమమ్ 5 డేస్ ఏ వీక్ వర్కౌట్. సో, వారంలో మినిమమ్ 5 రోజులు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే 5 రోజులు ఎక్సర్సైజ్ చేయమన్నాను కదండీ! 5 రోజులు ఎక్సర్సైజ్ చేసి 2 రోజులు రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. 3 డేస్ ఎక్సర్సైజ్ చేసి 1 డే రెస్ట్, 2 డేస్ ఎక్సర్సైజ్ చేసి 1 డే రెస్ట్. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎక్సర్సైజ్‌కి ఎక్కువ గ్యాప్ లేకుండా 1 డే రెస్ట్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. వీక్‌లో 5 డేస్ అనేది మినిమమ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. తర్వాత అడిక్వేట్ అన్‌డిస్టర్బ్డ్ నైట్ స్లీప్. ఇది కంపల్సరీ ఉండాలి ఎవరికైనా సరే. ఏంటంటే మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండి, సో రోజంతా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి మీరు ఫుడ్ ఎప్పుడైతే ప్రాపర్‌గా ఇస్తారో మీ బాడీకి రికవరీ టైమ్ ఇవ్వాలి. ఈ రికవరీ టైమ్ అంటే ఎలా ఉండాలి అంటే గనక, సో 8 గంటలు నా కోచ్ పడుకోమన్నారు కదా అని 5 గంటలు నైట్ పడుకొని పగలు 3 గంటలు పడుకుంటానంటే నో వే, యూజ్‌లెస్. ఓకే. సో ఖచ్చితంగా 8 అవర్స్ నైట్ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఎవరైతే కాన్షియస్‌గా నైట్ స్లీప్ నిద్రపోతారో వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా స్పీడ్‌గా వస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎర్లియర్ మీరు పడుకునేటప్పుడు ఒక పడుకున్న తర్వాత ఫోన్ చూడడం, బుక్ చదవడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, అటు ఇటు మూవ్ అవ్వడం ఇటువన్నీ ఉంటాయి. సో, బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన తర్వాత పడుకోంగానే 5-10 మినిట్స్‌లో నిద్రలోకి వెళ్ళిపోతారు. చాలా డీప్ స్లీప్. అంటే స్లీప్ అనేది చాలా కాన్సంట్రేటెడ్‌గా పడుతుంది. ఇటువంటి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ సో 8 అవర్స్ అడిక్వేట్‌గా నైట్ స్లీప్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాలరీ కాన్షియస్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్. సో, మీరు ఫుడ్ తినమన్నారు కదా! తక్కువ తినమన్నారు కదా! అని చెప్పి ఆహ్ మీ కోచ్ ఫుడ్ కంట్రోల్ చేయండి అని మీరు చెప్పారనుకో, సో సాధారణంగా ఏం చేస్తారంటే తినడం మానేస్తారు. తినడం మానేసారో తిరిగి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. రాసిస్తాను నేను. సో మీరేం చేయాలి? మీరు అన్నీ తింటూ ఉండాలి. బట్ ఆ క్వాంటిటీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో క్వాంటిటీ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మీరు ఎప్పుడైతే అన్నీ తింటూ వెయిట్ లాస్ అవుతారో, సో మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా అవే తింటారు కాబట్టి ఈ ప్రాసెస్‌లో ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి అని మీకు అర్థమవుతుంది కాబట్టి. అలా కాకుండా తక్కువ తిని వెయిట్ లాస్ అయ్యారో, లైఫ్ లాంగ్ తక్కువ తిని బతకలేరు గుర్తుపెట్టుకోండి. సో వెయిట్ లాస్ అయిన తర్వాత సో మీరు మళ్ళీ ఎక్కువ తింటారు. ఎప్పుడైతే ఎక్కువ తింటారో ఆర్ రెగ్యులర్‌గా తింటారో తిరిగి మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. అప్పుడు ఏమంటారు? సో ఇది వాడుతున్నంత సేపు బాగుంది. ఆ తర్వాత బాగలేదు. ఇటువంటి కామెంట్స్ వస్తాయి. అలా కాకుండా మీ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా ఉండి, మీరు ఇప్పటి నుంచి మీ ఆ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది మేనేజ్ చేసుకుంటూ, మీరు ఇప్పుడు ఏదైతే తిన్నారో, మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా అవే మెటీరియల్, అదే క్వాంటిటీ, అదే క్వాలిటీ గనక మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో, మా కోచ్‌లందరూ కూడా నేను 15 ఇయర్స్ నుంచి ఉన్నాను, 10 ఇయర్స్ నుంచి ఉన్నాను, 20 కిలోస్ వెయిట్ లాస్ అయ్యి మెయింటైన్ చేస్తున్నాను అంటారు. ఆ మెయింటెనెన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాళ్ళు లాస్ అయ్యేటప్పుడు ఏవైతే ఫాలో అయ్యారో, లాస్ అయిన తర్వాత కూడా అదే ఫాలో అవుతున్నారు. సో, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు లాస్ అయ్యేటప్పుడు ఫాలో అయిన ప్రాసెస్ వేరు. వెయిట్ ఆ ప్రాసెస్ ఆపేసిన తర్వాత తిన్న ఫుడ్ హ్యాబిట్స్ వేరుంటాయి. సో, వాళ్ళకి మారిపోతాయి. ఓకే. నెక్స్ట్ బై నాట్ సరెండరింగ్ టు హార్మోనల్ మెటబాలిక్ చేంజ్. సో ఈ హార్మోనల్ చేంజెస్, మెటబాలిక్ చేంజెస్ ఉంటాయి. మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్‌లో. అంటే మీ హార్మోన్స్ అన్నీ పాత లెవెల్‌లో పెరగడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ ఈ న్యూట్రిషన్ షేక్ గాని, ఎక్సర్సైజ్ గాని అవి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఈ మధ్యలో కొంచెం ఇంబాలెన్స్ అనేది వస్తుందన్నమాట. సో మీ మెటబాలిక్ ప్రాసెస్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీ హార్మోనల్ లెవెల్స్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో వీటన్నిటికి సరెండర్ అయిపోకూడదు. అంటే ఒక్కొక్కసారి మీకు క్రేవింగ్స్ ఉంటాయి. ఎలా అంటే 1 వీక్ నుంచి మీరు డైట్ బాగా కంట్రోల్ చేస్తారు. అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటారు. ఇంట్లో ఏదో ఫంక్షన్ జరగడమో, ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో ఊరు నుంచి రావడమో, సరే ఈరోజు రెస్టారెంట్‌కెళ్దాం, బయటికెళ్దాం, ఈ ఒక్కసారికి తిందాంలే, ఈ ఒక్కసారికి చేద్దాంలే అని ఇలాంటివి అంటూ ఉంటారు.
సో ఆ టైంలో మీరు టెంప్ట్ అయిపోయి తినేస్తారు. లాస్ట్ 1 వీక్ నుంచి తీసుకున్న ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అయిపోతుందన్నమాట. సో అటువంటి టైంలో ఎవరన్నా అడిగితే బాగుండు, ఎవరన్నా తినమంటే బాగుండు, లేదా ఈ ఒక్కసారికి తిందాం, రేపటి నుంచి చూసుకుందాం, ఎక్సర్సైజ్ చేసాంగా తింటే ఏం కాదు. ఇటువంటి ఎక్స్‌క్యూజెస్ మీ మైండ్ మీకు తెలియకుండా ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుందన్నమాట. సో ఇటువంటి చేంజెస్‌కి సరెండర్ అవ్వకుండా మీరు అడమెంట్‌గా, డిటర్మినేషన్‌గా ఉండి మీ ప్రాసెస్‌కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే గనక మీకు ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో దీనికి ఇదంతా జరగాలి అంటే మీ కోచ్ లేకుండా మాత్రం జరగదు. సో కోచ్ కంపల్సరీ ఉండాలి. ఎవరైతే కోచ్ లేకుండా వెయిట్ లాస్ అవుతారో తిరిగి మళ్ళీ వెయిట్ చాలా ఫాస్ట్‌గా గెయిన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ క్యాలరీ మేనేజ్‌మెంట్ అండ్ ఫిజికల్ వర్కౌట్ ఈ రెండిటిని గనక మీరు బ్యాలెన్స్ చేయకపోతే లైఫ్ లాంగ్ మీ వెయిట్ అనేది మెయింటెనెన్స్ అవ్వదు. సో వెయిట్ లాస్ మీకు డిజైర్డ్ వెయిట్ లాస్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాలరీస్ కంట్రోల్ చేశారు, బట్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, వెయిట్ గెయిన్ అయిపోతారు. నెక్స్ట్ క్యాలరీస్ కంట్రోల్ చేశారు, బట్ క్యాలరీస్ కంట్రోల్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ మానేశారు అనుకోండి, వెయిట్ గెయిన్ అయిపోతారు. క్యాలరీస్ కంట్రోల్ చేశారు, ఎక్సర్సైజ్ మానేశారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. బాడీలో రిక్వైర్మెంట్ అనేది అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత ఇవ్వాలి. అది కనుక మీరు ఇవ్వకపోతే మజిల్ లాస్ అవ్వడం, మజిల్ లాస్ అయిన ప్లేస్ లో మళ్ళీ ఫ్యాట్ చెరిగిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్ లో కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాలంటే క్యాలరీస్, ఫిజికల్ వర్కౌట్ ఈ రెండింటిని కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో కానీ, వెయిట్ లాస్ అయిన తర్వాత కానీ మీకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడతాయంటే, మీకు ఎలర్జీస్ అంటే హెడేక్ రావటం, లేకపోతే తుమ్ములు రావటం ఇటువంటివి తగ్గిపోతాయి. తర్వాత జాయింట్ పెయిన్స్ రిలీఫ్ ఇస్తాయి. స్కిన్ బ్రైట్ అవుతుంది. ఓకే. మీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. మీకు ఎలర్జీస్ అటువంటివి తగ్గుతాయి. తర్వాత మీ నడుం సైజ్ తగ్గుతుంది. మీ పాదాల సైజ్ తగ్గుతుంది. పాదాల సైజ్ ఎలా తగ్గుతుంది? చెప్పులు లూజ్ అయిపోతాయి. సో పాత చెప్పులు వేసుకుంటే టైట్ గా ఉండే చెప్పులు ఇప్పుడు వేసుకుంటే కనుక లూజ్ అవుతూ ఉంటాయి. మీ డ్రెస్సులు లూజ్ అవుతుంటాయి. ఇవన్నీ చూసి మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. అరే చెప్పులు లూజ్ అయినాయి, ఎందుకు లూజ్ అయినాయి అని ఒకసారి ఆలోచించి వెయిట్ చెక్ చేసుకుంటే కనుక మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్‌లో రెగ్యులారిటీ కనపడుతుంది. తర్వాత ఇందాక వేడి తట్టుకోలేరని చెప్పాను గదా! ఇప్పుడు గనక మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్‌లో వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు కోల్డ్ టెంపరేచర్స్‌లో డిఫరెన్స్ వస్తుంది. అంటే చలి ఎక్కువ ఫీల్ అవుతుంటారు. చలికాలం తొందరగా స్వెటర్ ఏసుకోవాలనిపించడం, లేకపోతే డోర్‌లు క్లోజ్ చేసేయడం. సో చుట్టూ అందరూ కూడా ఆహ్, నాకు వేడిగా ఉంది అనుకున్నప్పుడు మీకు చలి ఫీల్ అవ్వడం ఇటువంటివి తెలుస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఇంక్రీజ్డ్ క్రేవింగ్స్ కొంచెం ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా తినాలి అనిపిస్తుంది అంటే గనక మీ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉన్నట్టు లెక్క. అది అర్థం చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి టైంలో సరెండర్ అవ్వకూడదనమాట. సో ఈ బెనిఫిట్స్ ఇందాక చెప్పిన బెనిఫిట్సే బెటర్ స్కిన్ ఉంటుంది. థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఫిట్‌నెస్, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. ఇమ్యూనిటీ పెరుగుతుంది. మెడికేషన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. హెల్తీ అండ్ హ్యాపీ లివింగ్ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోన్స్ అండ్ మెటబాలిజం ఎలా ఉంటుంది అంటే, సో ఇంతకుముందు నేను బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో కూడా చెప్పాను. సో ఇది ఏం జరుగుతుంది? సో ఈ లెప్టిన్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. మీకు ఆకలేసింది అని గాని, లేకపోతే ఘిర్లిన్ అని ఇంకో హార్మోన్ ఉంటుంది. సో మీరు తిన్నది చాలు ఇంకా ఆపేయి అని చెప్పే ఈ కమ్యూనికేషన్ ఉంటుంది కదా! ఈ హార్మోన్ లెవెల్స్‌లో చేంజెస్ వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది స్లో అవ్వడం, స్పీడ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మీకు తొందరగా తినాలనిపించడం, లేదా హై క్యాలరీ ఐటెమ్ తినాలనిపించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వాటికి సరెండర్ అయిపోకుండా మీరు మీ హార్మోన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ ఓవర్ వెయిట్ అనేది హైపర్ టెన్షన్‌కి డయాబెటిస్‌కి ఎలా రిలేటెడ్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ స్టైల్‌కి ఎలా రిలేటెడ్ అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ బాడీలో ఈ మజిల్స్ మూవ్ అవ్వడానికి గాని, ఈ మజిల్స్ మధ్యలో ఉన్న బ్లడ్ వెసెల్స్ గాని మూవ్ అవ్వడానికి ప్లేస్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ హార్డ్‌నెస్ ఇంక్రీజ్ అయిపోతుందన్నమాట. ఎప్పుడైతే హార్డ్‌నెస్ ఇంక్రీజ్ అయిపోతుందో, మీ బ్లడ్ వెసెల్స్‌లో స్టిఫ్‌నెస్ వస్తుంది. బ్లడ్ వెసెల్స్‌లో ఎప్పుడైతే స్టిఫ్‌నెస్ వస్తుందో, సో మీకు బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్ లెవెల్స్ గనక ట్రైగ్లిసరైడ్ గాని, లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ గాని ఇంక్రీజ్ అయితే, ఆ బ్లడ్ వెసెల్స్‌లో బ్లాక్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఓవర్ వెయిట్ గనక అయ్యారనుకోండి, సో మీ బాడీలో ఉండే హార్మోన్స్ మీకే పని చేయకుండా ఉంటాయి. అంటే మీ ఇన్సులిన్ మీ మీద వర్క్ చేయదు. సో అప్పుడు ఏమవుతుంది, మీ ఇన్సులిన్ వర్క్ చేయట్లేదు కాబట్టి మీ బాడీ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది ఇంటాలరెన్స్ అవుతుంది. దాని తర్వాత అది అల్టిమేట్‌లీ లీడ్స్ టు డయాబెటిస్. సో ఇలాగా ప్రతి ఆహ్, ఆహ్, ఓవర్ వెయిట్ అనేది ప్రతి బాడీ డిస్‌ఫంక్షన్‌కి రిలేట్ అయి ఉంటుందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో 90% ఆఫ్ ద కేసెస్ ఒబెస్ కేసెసే ఉంటాయి. ఓకే. సో ఈ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్‌లో సాధారణంగా కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటి? ఇవి ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? ఓకే. సో స్లీపింగ్ లెస్ తక్కువ పడుకోవడం, లేకపోతే ఎక్స్‌క్యూజెస్ ఇవ్వడం. ఈరోజు ఎక్సర్సైజ్ చేయడం కుదరలేదు. ఈరోజు చుట్టాలొచ్చారు. ఈరోజు ఫోనొచ్చింది. ఈరోజు ఫ్రెండొచ్చారు. ఈరోజు బయటికెళ్ళాను. ఇటువంటి ఎక్స్‌క్యూజ్‌లు ఇస్తారు. సో ఎక్స్‌క్యూజెస్ ఇస్తూ పోయారు అంటే గనక మీరు అలాగే ఉండిపోతారు. మీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్లో అయిపోతుంది.
నెక్స్ట్ చీటింగ్ ఆన్ ఫుడ్స్. ఇవి ఒకసారికి తింటే ఏం కాదులే, ముందు హెల్తీగా తిన్నాను కదా, మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలుగా తినచ్చులే, ఇలా అనుకోవడం ఇటువంటివి. నెక్స్ట్ చేంజ్ ఇన్ డైట్ ప్లాన్స్. ఒక డైట్ ప్లాన్ కి స్టిక్ ఆన్ అయి ఉండకుండా అస్తమాను చేంజ్ అయిపోవడం, తర్వాత సరిగ్గా వర్కౌట్ చేయకపోవడం, లేకపోతే అస్తమాను వెయిట్ చెక్ చేసుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. సో పావుగంటకు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవడం, పొద్దున్నే రోజు చెక్ చేసుకోవడం, నిన్నటికి ఈ రోజుకి చేంజ్ ఏం లేదనుకోవడం. సో ఇవి చాలా మిస్టేక్స్. దీనివల్ల మీరు డిస్కరేజ్ అయిపోతారు. సో మీ వెయిట్ లాస్ అనేది రోజుకి కిలో తగ్గిపోరండి. రోజుకి 100 గ్రామ్స్, ఒక రోజు మీ యాక్టివిటీని బట్టి 50 గ్రామ్స్, ఒక రోజు మీ యాక్టివిటీని బట్టి 100 గ్రామ్స్, ఒక రోజు మీ ఫుడ్స్ ని బట్టి 10 గ్రామ్స్, ఇలా ఉంటుంది. 10, 50, 100, 20, 5 గ్రామ్స్, 6 గ్రామ్స్, ఇలా ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక 1 వీక్ కో 10 డేస్ కో మీకు 1 కిలో కింద రావాలి. సో ఈ రోజు చెక్ చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ కో 10 డేస్ కో చెక్ చేసుకుంటే కనుక అప్పుడు మీకు ఒక 800 గ్రామ్స్ టు 1 కిలో మీకు కనుక రిజల్ట్ కనపడింది అనుకో, అప్పుడు మీకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అంతేగాని రోజు చెక్ చేసుకున్నారంటే కనుక ఇది నాకు వర్క్ అవ్వట్లేదు, ఇది నాకు పని చేయట్లేదు అన్న థాట్ లో మీరు ఆ డిస్కరేజ్ అయిపోయి ఆ ప్రాసెస్ మానేసే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ డైట్ ప్లాన్ కరెక్ట్ గానే ఉంది, బట్ మీ కోచ్ నచ్చలేదు, వేరే కోచ్ దగ్గరికి వెళ్తాను, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తాను, యూట్యూబ్ వీడియోలు చూస్తాను, ఇలాంటి తెలివితేటలు ఉండకూడదు. ఇది ఎందుకు ఉండకూడదు అంటే కనుక మీ బాడీని మీ కోచ్ అర్థం చేసుకొని మీకు గైడెన్స్ ఇస్తారు. సో మీకు వెయిట్ లాస్ కావాలని ఉండొచ్చు, బట్ మీ కోచ్కి తెలుసు వీళ్ళకి వెయిట్ లాస్ కాదు, ఫస్ట్ వీళ్ళకి బ్లడ్ బాగుండాలి, వీళ్ళకి వెయిట్ లాస్ కాదు, ఫస్ట్ హార్మోన్స్ సెట్ అవ్వాలి, సో ఇటువంటివి వీళ్ళకి వెయిట్ లాస్ కాదు, ముందు ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈ గైడెన్స్ మీ కోచ్ ముందు మీకు స్టార్ట్ చేసి ఆ తర్వాత వెయిట్ లాస్ ప్లాన్ ఇస్తారు. సో మీ కోచ్ తో క్లియర్ గా మాట్లాడుకోవాలి తప్ప మీ కోచ్ ఎందుకు చెప్పట్లేదు అనేది మీరు ఆలోచించాలి. ఓకే, సో అది క్లారిటీ తెచ్చుకోవాలి. సో కోచింగ్ గైడెన్స్ అనేది మార్చకూడదు. నెక్స్ట్ స్కిప్పింగ్ మీల్స్ ఆర్ ఈటింగ్ లెస్, అంటే ఐదర్ తినడం మానేస్తారు లేదా తక్కువ తింటారు. ఆ విధంగా వెయిట్ లాస్ అయ్యారు అంటే కనుక సో దట్ ఈస్ నాట్ ఏ రైట్ వెయిట్ లాస్ అనమాట. సో ఈ మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు? సో వెయిట్ లాస్ ఇండస్ట్రీలో మా కోచెస్ కానీ బయట కోచెస్ కానీ ఎవరైనా సరే ఏం చెప్తారంటే, బీ పేషెంట్, గివ్ టైమ్ టు యువర్ బాడీ టు అడ్జస్ట్, రియాక్ట్ అండ్ రెస్పాండ్. సో మీ బాడీ ఈ కొత్త డైట్ ప్లాన్ కి కానీ, కొత్త వర్కౌట్ కానీ, కొత్త మెథడ్ కానీ అడ్జస్ట్ అయ్యి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వడానికి మీ బాడీ టైం పడుతుంది. అందుకనే ఒక్కొక్కరి రిజల్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది 1 వీక్ లో కనపడుతుంది, కొంతమంది 1 మంత్ లో కనపడుతుంది, కొంతమంది 3 మంత్స్ లో కనపడుతుంది. బాడీలో కనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి మీకు టైం ఎక్కువ పడుతుంది. సో దీనికి మీరు టైం ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు గివ్ పేషెన్స్. తర్వాత లిసన్ టు యువర్ బాడీ, నాట్ జస్ట్ యువర్ బ్రెయిన్. సో మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ ఎక్కిన వెంటనే నువ్వు వెయిట్ లాస్ అవ్వలేదు మీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. కానీ మీకు ఫ్యాట్ తగ్గి మజిల్ గెయిన్ అయ్యి వెయిట్ అలాగే ఉండొచ్చు. మీ బాడీని అబ్జర్వ్ చేయండి, మీ బాడీకి వినండి. మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? నువ్వు వెయిట్ ఇంకా తగ్గట్లేదు, మీ ఫ్రెండ్ స్పీడ్ గా తగ్గిపోయిందని చెప్తుంది. బట్ మీ బాడీ ఏం చెప్తుంది? ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయినాయి నీకు, సో నువ్వు ఇంతకు ముందు కంటే స్పీడ్ గా పనిచేస్తున్నావు, ఇంతకు ముందు కంటే నిద్ర తొందరగా లెగిస్తున్నావు, ఇంతకు ముందు కంటే యాక్టివ్ గా ఉన్నావు అని మీ బాడీ చెప్తుంది. సో జస్ట్ బ్రెయిన్ కి వింటం కాదు, మీ బాడీకి విని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సెస్, బాడీలో ఉండే రెస్పాన్స్ ని అర్థం చేసుకుని ఈ స్మాల్ చేంజెస్ ని అర్థం చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకోవాలి. ఓకే, సో డోంట్ ఈట్ లెస్, ఈట్ రైట్. తక్కువ తినద్దు, కరెక్ట్ గా తినండి. ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఏమి తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మీరు బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ ప్లేట్ ఫుల్ ఆఫ్ స్నాక్స్. సో ఇంట్లో బేకరీలో చేసిన స్నాక్ ఒక్కటి తిన్నా సో అది వేస్ట్ అనమాట. సో మీరు కడుపు నిండా తినండి, బట్ రైట్ క్వాంటిటీ ఫుడ్ తినండి. నెక్స్ట్ ఫాలో గైడ్ లైన్స్. మీ కోచ్ ఏం చెప్తారో అది మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. నెక్స్ట్ మీ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏమేమైతే ఉన్నాయో మీ కోచ్ ఏదైతే గైడ్ చేస్తారో అది మీరు అర్థం చేసుకుని మీ బాడీకి ఇవ్వాలి. అంటే ప్రోటీన్ కరెక్ట్ గా ఇవ్వటం, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా టేస్ట్ ఎన్హాన్సర్స్. దానివల్ల ఏమవుతుంది? ఇవన్నీ స్వీట్ గా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఎప్పుడు స్వీట్ గా ఉంటాయి. సో తెలియకుండా ఎక్కువ తినేస్తాం. సో వీటన్నిటి కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో మీ డ్రీమ్ బాడీ మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు కరెక్ట్ గా తిని, మీరు సరిగ్గా పడుకుని, సరిగ్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ డ్రీమ్, మీరు అనుకున్న బాడీ అనేది వస్తుంది అనమాట. సో సాధారణంగా కొన్ని మిత్స్ ఉంటాయి, అంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఆర్ మిస్పర్సెప్షన్స్ ఉంటాయి. సో ఇవి నేను కొన్ని ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి, ఇవి నేను మీకు చెప్పడం ట్రై చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా నువ్వు ఇది ఎందుకు ఫాలో అవుతున్నావు అంటే ఇంటర్నెట్ లో చూసానండి అని చెప్తారు. ఐ ఫాలో ఇంటర్నెట్ అని సింపుల్ గా చెప్పేస్తారు అనమాట. సో ఇంటర్నెట్ లో ఉండేది ఎప్పుడైనా సరే అడ్వైస్ ఆర్ ఒపీనియన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు చెప్పాను, ఇంటర్నెట్ లో దొరికేది ఏదైనా సరే మాక్సిమం అడ్వైస్ ఆర్ ఒపీనియన్స్. అందులో ఉన్నది ప్రతిదీ జరుగుతుందని నమ్మకం లేదు. నెక్స్ట్ ఆ పర్సన్ ప్రెజెంటేషన్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, ఆ ప్రెజెంటర్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈస్ నాట్ అన్ప్రూవెన్. ఓకే, సో యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్ గా ఏం చూస్తారు? లైవ్ వెల్నెస్ క్లబ్ లో రిజల్ట్స్ చూస్తారు, ఆ రిజల్ట్స్ చూసి నమ్మాలి. ఇంటర్నెట్ లో ఫాలో అవుతాను, ఇంటర్నెట్ లో అది ఉంది కదా అంటే ఇంటర్నెట్ లో ఎవరైనా కంటెంట్ పెట్టచ్చు, ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. సో ఇంటర్నెట్ ని ఫస్ట్ బిలీవ్ చేయడం తగ్గించేయండి. ఓకే, నెక్స్ట్
ఆల్ క్యాలరీస్ ఆర్ ఈక్వల్, అన్ని క్యాలరీస్ ఈక్వలే అని అనుకుంటారు. అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చిన, ప్రోటీన్స్ నుంచి వచ్చిన, ఫ్యాట్స్ నుంచి వచ్చిన అన్ని క్యాలరీస్ ఈక్వలే కదా, ఏదైనా క్యాలరీనే కదా, ఏం తింటే ఏంటి అని అనుకుంటారు. అన్ని క్యాలరీస్ ఈక్వలే, బట్ వాటి ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆల్ క్యాలరీస్ ఆర్ ఈక్వల్ బట్ ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిఎంఐలో ఫ్యాట్ ఎక్కువ ఉండి మజిల్ తక్కువ ఉన్న వ్యక్తి 60 కిలోస్ ఉన్నారు అనుకుందాం. అదే 60 కిలోస్ ఉన్న వ్యక్తికి మజిల్ ఎక్కువ ఉండి ఫ్యాట్ తక్కువ ఉంది అనుకుందాం. ఈ పర్సన్ మజిల్ ఎక్కువ ఉన్న పర్సన్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. సేమ్ అప్లైస్ ఇయర్, ఇక్కడ అర్థం చేసుకోండి. బట్ విల్ నాట్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎవరికైతే మజిల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు స్పీడ్ గా ఉన్నట్టే మీరు ప్రోటీన్ ద్వారా వచ్చిన క్యాలరీస్ అనేవి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1200 క్యాలరీస్ మీరు తినాలి అనుకున్నప్పుడు ప్రోటీన్ ద్వారా తీసుకోండి, కార్బోహైడ్రేట్ ద్వారా, ఫ్యాట్ ద్వారా తగ్గించుకోండి. సో ప్రోటీన్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి. సో అవి గుడ్ క్యాలరీస్ అనమాట. అంటే మీరు ప్రోటీన్ తో పాటు వచ్చే క్యాలరీస్ అనేవి మెటబాలిజం ని పెంచుతాయి. ఫ్యాట్ ద్వారా వచ్చే క్యాలరీస్ అనేవి మెటబాలిజం స్లో చేస్తాయి. అన్ని క్యాలరీస్ ఈక్వలే బట్ నాట్ ఆల్ క్యాలరీస్ ఆర్ సేమ్. వాటి ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఓకే, కొంతమంది అంటారు నేను సప్లిమెంట్స్ నమ్మను, ఈ సప్లిమెంట్స్ అవన్నీ అనవసరం, అది లేకుండా నేను ఓన్లీ షేక్ తాగి వెయిట్ తగ్గిపోవచ్చు కదా, ఓన్లీ నేను ఇంట్లో ఉండి వెయిట్ తగ్గిపోవచ్చు కదా, సో ఈ సప్లిమెంట్స్ యూజ్ ఉంటుందా, పెద్దగా ఉపయోగం ఉండదులే, నేను చాలా చదివాను అని చెప్తారు. దాని గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ స్లైడ్ లో ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ కొంతమంది చెప్తారు తక్కువ తిని ఎక్కువ పని చేస్తే బరువు తగ్గుతారంటారు. చాలా తప్పండి. ఓకే, తక్కువ తిని ఎక్కువ పని చేస్తే కాదు, కరెక్ట్ గా తిని కరెక్ట్ గా పని చేయాలి. తక్కువ తిని ఎక్కువ పని చేయడం కాదు. ఎక్కువ పని చేసినా అలసిపోతారు. కరెక్ట్ గా పని చేయాలి. మీ బాడీకి ఎంత కావాలో అంతే పని చేయాలి. తక్కువ తింటే నీరసం వస్తుంది. సో అది కూడా తప్పే. సో మీరు కరెక్ట్ గా తినాలి. తక్కువ తిని ఎక్కువ పని చేసి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవద్దు. ఇంట్లో మామూలుగా చెప్తుంటారు తక్కువ తిని ఎక్కువ పని చేస్తే తగ్గిపోతారని, నమ్మద్దు. కరెక్ట్ గా తిని కరెక్ట్ గా పని చేస్తేనే తగ్గుతారు. ఓకే, కార్బ్స్ మేక్ యూ ఫ్యాట్. సో కార్బోహైడ్రేట్స్ తింటే నేను ఫ్యాట్ పెరిగిపోతాను, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి కదా అని కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ సేమ్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవుతారు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది మీరు కోచ్ తో మాట్లాడుకున్నప్పుడు, ప్రాపర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత కొంతమంది ఏమంటారంటే లావుగా ఉన్న వాళ్ళు అన్హెల్దీ, సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీ అని అనుకుంటారు. అది కూడా తప్పే. ఓకే, సో అన్హెల్దీ అంటే బాడీలో డిజార్డర్ ఉన్నప్పుడే. సో ప్రతిసారి అది నిజం కాదు. ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇవి సాధారణంగా ఉండే మిత్స్, అవి నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేశాను. సో వీ కెన్ హెల్ప్ యూ. అండ్ మేము హెర్బలైఫ్ దగ్గర ఏం చేస్తాం, వి ఆఫర్ న్యూట్రిషన్ ఫర్ ఎ హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. సో హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కి న్యూట్రిషన్ మేము అందజేస్తాం. సో ఇక్కడ ఏం చెప్తామంటే ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. సో చాలా మంది టిఫిన్ మానేస్తుంటారు, బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అంటే, సో బ్రేకింగ్ ద ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేది బ్రేక్ఫాస్ట్. అంటే రోజు మొత్తంలో చూసుకుంటే 9ంటికి టిఫిన్, 1 గంటకి భోజనం, 4ంటికి స్నాక్స్, సో ఈవినింగ్ 7 o'clock కి మీరు డిన్నర్ చేస్తారు. అంటే ప్రతి 4 గంటలకి ఒకసారి మీల్ ఇస్తున్నారు. బట్ నైట్ 7 or 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు, అంటే ఆల్మోస్ట్ 13 hours మీ బాడీని మీరు ఫాస్టింగ్ లో ఉంచుతున్నారు. ఆ ఫాస్టింగ్ లో ఉంచిన టైంలో కూడా మీ బాడీలో ఫంక్షన్స్ జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఎనర్జీ కావాలి కదా, సో ఆ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. ఈ 13 hours ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేదే బ్రేక్ఫాస్ట్. సో ఈ పడుకున్న టైంలో కొత్త సెల్స్ బోల్డ్ అని పుడతాయి, కొత్త బ్లడ్ పుడుతుంది. వీటన్నిటికీ కూడా మీరు మంచి మీల్, ఫస్ట్ మీల్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫస్ట్ మీల్, మంచి మీల్ ఎప్పుడైతే మీరు ఇస్తారో ఆ సెల్స్ అన్ని హెల్దీగా, యాక్టివ్ గా తయారవుతాయి. వాటి నుంచి వచ్చే కొత్త జనరేషన్ ఆఫ్ ద సెల్స్ అనేవి యాక్టివ్ గా, హెల్దీగా ఉంటాయి. అందుకని మీకు 3 to 4 months టైం పడుతుంది హెర్బల్ లైఫ్ లో మీకు రిజల్ట్ రావడానికి. సో ఈ బ్రేక్ఫాస్ట్, ఈ ఫాస్టింగ్ ని బ్రేక్ చేసే మీల్ ఏదైతే ఉందో, మీరు హెల్దీ మీల్ కనుక ఇచ్చారనుకో, మీ న్యూట్రియంట్స్ ని మీరు రిప్లెనిష్ చేస్తుంది. 8 hours స్లీప్ తర్వాత ఎనర్జెటిక్ గా ఉంటారు. మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మీకు స్నాక్స్ తినాలని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మీ డైలీ న్యూట్రిషన్ ఇంటేక్ ని పెంచుతుంది. అందుకని హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలని చెప్తాను. సో మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో మీకు 40% కార్బోహైడ్రేట్, 30% ప్రోటీన్, 30% ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ మీకు ఉన్నాయో లేదో చూసుకుని మీరు ప్రాపర్ గా హైడ్రేషన్ ఇస్తూ, హెల్దీగా, యాక్టివ్ గా ఉంటూ, ఫైబర్ ఇంటేక్ ని తీసుకుంటూ, మీ న్యూట్రిషన్ ని, మీ బ్రేక్ఫాస్ట్ ని ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేస్తారో మీరు అనుకున్న వెయిట్ లాస్ జర్నీ కిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి మనం రికమెండ్ చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోడక్ట్ ఫార్ములా వన్ న్యూట్రిషన్ షేక్. ఇందులో మీకు బ్యాలెన్స్డ్ గా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మీకు బాగా దొరుకుతాయి. దీంతో పాటు ప్రోటీన్ పౌడర్ మీ హంగర్ లెవెల్స్ ని సాటిస్ఫై చేయడానికి, మీరు తిరిగి వెయిట్ పుట్ అవ్వకుండా, మీరు మజిల్ గెయిన్ అవ్వడం కోసం, మీ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి మీకు ప్రోటీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నౌ ఇప్పుడు ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ అందరికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. హౌ డు సప్లిమెంట్స్ హెల్ప్?
ఈ నిజంగా ఈ సప్లిమెంట్స్, ఈ షేక్ ఒకటే తగ్గితే తగ్గిపోరా, సో షేక్ తో పాటు ఇంకా అడిషనల్ గా సప్లిమెంట్స్ తీసుకోవాలా, ఏంటి యూజ్, అవి తీసుకుంటే పెద్దగా ఉపయోగం ఏముంటుంది, నేను షేక్ తోనే తగ్గుతాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను సప్లిమెంట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అన్న దానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫ్రూట్ కట్ చేద్దామని అనుకున్నారు. సో ఎగ్జాంపుల్ ఒక వాటర్ మెలన్ అనుకోండి, సైజ్ పెద్దగా ఉంటుంది కదా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఈ ఫ్రూట్ కట్ చేద్దాం అనుకున్నారు. ఈ ఫ్రూట్ కట్ చేద్దాం అని అనుకున్నప్పుడు మీకు ఏ నైఫ్ కావాలి? కామన్ గా కిచెన్ నైఫ్ చాలు. ఎందుకు? మీరు పెద్ద ముక్కలు కట్ చేసేస్తారు, సో కావాల్సినట్టుగా కట్ చేసేసుకుని తినడానికి. సో సాధారణంగా వెయిట్ తగ్గడానికి ఎవరికైనా సరే ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ సరిపోతుంది. దట్స్ ఓకే. బట్ మీరు ఆ ఫ్రూట్ ని కారు చేద్దాం అనుకున్నారు, ఆర్ మీరు డిజైన్ చేద్దామని అనుకున్నారు. ఈ డిజైన్ చేద్దామని అనుకున్నప్పుడు మీకు ఇక్కడ చూపించిన పెద్ద నైఫ్ సరిపోతుందా? మీరు ఈ విధంగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు సరిపోదు. ఇక్కడ ఉన్న షార్ప్ ఎడ్జ్ ఉన్న చిన్ని నైఫ్స్ కావాలి. ఇవి స్పెషలైజ్డ్ నైఫ్స్. సో మీరు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు బేసిక్ న్యూట్రిషన్ సరిపోతుంది. బట్ మీ బాడీని మీరు షేప్ చేసుకోవాలి, మీ బాడీని మీరు బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలి, ఆర్ మీ అపిరెన్స్ మారాలి, మీరు ఎదుటి వాళ్ళకి నీట్ గా కనిపించాలి, అట్రాక్టివ్ గా కనపడాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మీకు ఈ ఫ్రూట్ ని కారు చేయడానికి ఎట్లా అయితే స్పెషలైజ్డ్ నైఫ్స్ కావాలో అదే విధంగా మీకు సప్లిమెంట్స్ కావాలి. ఈ సప్లిమెంట్సే మనకి అడిషనల్ గా వచ్చేవి. సో ఈ సప్లిమెంట్స్ ఏం చేస్తాయి? మీ బాడీని మీకు షేప్ చేస్తాయి, కారు చేస్తాయి. నెక్స్ట్ మీరు షేక్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా న్యూట్రిషనల్ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తాయి. నెక్స్ట్ మీ టార్గెటెడ్ రిజల్ట్స్ ని పర్సనలైజ్ చేస్తాయి, అంటే మీకు అనుకున్న రిజల్ట్ ని వచ్చేలాగా చేస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు రిజల్ట్స్ పర్సనల్ గా రిజల్ట్స్ ఇస్తాయి. నెక్స్ట్ మీ హెల్త్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం స్పీడప్ చేస్తాయి. తర్వాత మీ న్యూట్రిషన్ ఇంటేక్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు సప్లిమెంట్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ సప్లిమెంట్స్ మనం వెయిట్ మేనేజ్మెంట్ లో సెల్యులాస్, మీ బాడీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేసి థిక్ ఫ్యాట్ లెవెల్స్ ని తగ్గించాలనుకున్నా, లేదా మీరు యాంటీ ఏజింగ్ గా కనపడాలి అంటే కనుక, ఆర్ మీ బాడీలో ఉండే ఎక్సెస్ టాక్సిక్ మెటీరియల్ ని పంపించాలి, బయటికి పంపించాలనుకున్నా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు సెల్యులాజ్, సెల్ యాక్టివేటర్, మెటబాలిజం ను బూస్ట్ చేసుకోవాలనుకుంటే హెర్బల్ కంట్రోల్, ఇలాంటివన్నీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. సో ఏదున్నా సరే మీరు మీ కోచ్ తో మాట్లాడుకొని మీ ప్లాన్ పర్సనలైజ్ చేసుకోండి. మీ న్యూట్రిషన్ కానీ, మీ సప్లిమెంట్స్ కానీ, ఆర్ మీ బడ్జెట్ కానీ, ఏదైనా సరే. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాన్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్స్, ఈ 3 కూడా పర్సన్ టు పర్సన్ మారి అయిపోతాయి. సో మా ఫ్రెండ్ అది వాడుతున్నారు కదా నేను అది వాడతానంటే కుదరదు. మీ బాడీకి ఏది కావాలో అది వాడుకోవాలి. ఓకే, సో రిజల్ట్స్ కూడా అందరికి ఒకేలా రావు, ఇండివిజువల్ రిజల్ట్స్ వస్తాయి, అందరికి ఒకే విధమైన టిపికల్ రిజల్ట్స్ ఉండవు. ఓకే రైట్. సో ఏది ఉన్నా సరే మీ బాడీ ఏం అచీవ్ చేస్తుంది, మీ మైండ్ ఏది బిలీవ్ చేస్తుందో మీ బాడీ అదే అచీవ్ చేస్తుంది. వెయిట్ లాస్ ఆర్ లాసింగ్ వెయిట్ ఈజ్ ఏ మైండ్ గేమ్. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ బాడీ. సో ఇది మీరు విన్నది మొత్తం ఎలా అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి, మీ మైండ్ ఎలా అప్లై చేస్తుంది అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటుంది. సో మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుని మీ బాడీని చేంజ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు మంజు మ్యామ్. Thank you, sir. Thank you so much for such a clean and neat presentation. చాలా బాగా సూట్ అవుతుంది, ఎలాంటి ప్రోగ్రామ్ తో స్టార్ట్అప్ చేయాలి అనే దాన్ని మీ కోచ్ తో డిస్కస్ చేయండి. అండ్ దీంట్లో బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. అండ్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, కనెక్ట్ టు ద లైవ్ వెల్నెస్ క్లబ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మళ్ళీ రేపు కలుద్దాం విత్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. To investment in operations, research, and development. Our efforts have paid off. The worldwide demand for our products is enormous. Herbalife is the replacement and protein supplements combined.